పట్టణంలో వరుస ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఓ నిందితుడిని నర్సరావుపేట వంటన్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు 6 లక్షల విలువైన 8 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూలై 7, 2026న పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా బైక్ చోరీల ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ అరెస్టుతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన 8 క్రైమ్ కేసులు ఒకేసారి ఛేదించబడ్డాయి. ఈ సందర్భంగా వన్ టౌన్ సీఐ షేక్ ఫిరోజ్, ఎస్ఐ వంశీకృష్ణ మాట్లాడుతూ వాహనదారులు బైక్లను పార్క్ చేసేటప్పుడు హ్యాండిల్ లాక్ ఖచ్చితంగా వేయాలని, వీలైనంత వరకు సీసీ కెమెరాల నిఘా ఉన్న ప్రదేశాల్లోనే ఉంచాలని సూచించారు. పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డైల్ 112కు సమాచారం అందించాలన్నారు. కాగా చాకచక్యంగా వ్యవహరించి కేసులను ఛేదించిన పోలీస్ బృందాన్ని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నర్సరావుపేట పట్టణంలో ఈరోజు నర్సరావుపేట వన్ టౌన్ సిఐ గారు, వారి ఎస్ఐ మరియు వాళ్ళ స్పెషల్ పార్టీ సిబ్బంది అందరూ కలిసి ఈ మధ్యకాలంలో దొంగతనం చేయబడినటువంటి సుమారు 10 వెహికల్స్ ని చాలా ఫాస్ట్ గా రికవరీ చేసి దొంగని అదుపులోకి తీసుకొని రికవరీ చేయడంతో పాటు వాళ్ళని ఈరోజు కోర్టుకు పెట్టడం జరుగుతుంది. మరలా కోర్టు నుంచి పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకా ఈ నిందితుడి మీద 2 టౌన్లో మరియు రూరల్ పరిధిలో కూడా కొన్ని దొంగతనాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి అతను పోలీస్ కస్టడీకి తీసుకుని విచారిస్తాము. అతని పేరు వచ్చేసి షేక్ షబ్బీరు. అతని ఊరు వచ్చేసి ప్రకాశం జిల్లా వల్లాపల్లి అంటే ఈ కొత్తపల్లి ఆ ప్రాంతాల్లో ఉంటుంది. అది వల్లాపల్లి. అక్కడ బేసికల్ గా ఇతను మెకానికల్, మన మోటార్ సైకిల్ మెకానిక్ కాబట్టి అతనికి ఈజీగా బండి స్టాండ్, పార్కింగ్ చేసిన బండి, ఈవెన్ లాక్ చేసిన బండి కూడా ఈజీగా తీసుకుని పోయే సామర్థ్యం ఉంది. సో అలా ఈజీగా బండ్లు చేస్తా ఉన్నాడు. ఇన్ఫాక్ట్ మాకు ఇంకా ఇతని మీద అనుమానం ఉంది. అందుకే పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా ఏమన్నా వెహికల్స్ ఉంటే గానీ మేము మిగతా కూడా రికవరీ చేస్తాము. ప్రజలు కూడా ఈ సందర్భంగా ఏంటంటే మోటార్ సైకిల్ అనేది చాలా క్యాజువల్ గా వదిలేసి వెళ్ళిపోతున్నారు తాళం వేయకుండా. బ్యాంక్ దగ్గర పోయినా లేకపోతే ఇంకొక ఎనీ కమర్షియల్ ఇది షాప్ దగ్గరికి వెళ్తున్నా కొంచెం లోపలికి పోయి 10 నిమిషాలు ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా తాళం వేసుకొని కాస్త జాగ్రత్తగా బండి పార్కింగ్ చేసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి రోడ్డు మీద తాళం లేకుండా వదిలేసి వెళ్ళిపోతే క్యాజువల్ గా తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. అలా చాలా బండ్లు పోతున్నాయి. సో నైట్ పార్కింగ్ చేసేటప్పుడు కూడా ఇళ్ల దగ్గర జాగ్రత్తగా పార్కింగ్ చేసుకోవాలి. అదే విధంగా పూర్తిగా ఏదో పోతాయి బండ్లు పోలీసులు రికవరీ చేస్తారంటే కాదు. ప్రతి ఇంటి దగ్గర కూడా, ప్రతి షాప్ దగ్గర కూడా, ప్రతి ఇండస్ట్రీ దగ్గర కూడా సీసీ కెమెరాలు చాలా అవసరం ఉంది. సీసీ కెమెరాల ప్రాతినిధ్యం ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఉంది. సీసీ కెమెరాలు కనుక ప్రతి దగ్గర ఉంటే, ప్రతి ఇంటి దగ్గర, ప్రతి షాప్ దగ్గర ఉంటే ఏ దొంగతనం జరిగినా మనం వెంటనే రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో రికవరీలు ఎక్కువ అవుతా ఉంటే, దొంగలను పట్టుకుంటా ఉంటే దొంగతనాలు కూడా ఆగిపోతాయి. దానికి సంబంధించి ఆల్రెడీ మేము రీసెంట్ గా బీట్ సిస్టమ్ కూడా చాలా ఎన్హాన్స్ చేసాము. బీట్ సిస్టమ్ కూడా రొటేషన్ మార్చాము. ఇంతకుముందు బీట్ వాళ్ళు ఒక ఫ్లోలో తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు అట్లా కాకుండా ఒక బీట్ లోనే ఎదురెదురు పడేటట్టు, ఫస్ట్ బీట్ వాళ్ళు, సెకండ్ బీట్ వాళ్ళు ఎదురెదురు పడేటట్టుగా ఒక పాయింట్ అట్లా ఆర్గనైజ్ చేసాము. ఆ బీట్ సిస్టమ్ కూడా నడుస్తుంది. అయినప్పటికీ కూడా దొంగతనాలు అయితే జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. రీసెంట్ గా మనం చూస్తే ఇక్కడ ఎస్ఎస్ఎన్ కాలేజ్ వెనక